పెళ్లి చూపుని వీరుల్ని ఎన్నుకుని మరి పంపించు. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చస్తావురా. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. 100లో ఒక్కడు మిగిలినా నువ్వు ఓడినట్టేరా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. చేత ఉతుకు వంశం, 100 జతలైనా చెమట పట్టకుండా ఉతికే వీర వంశం. రే బట్టల భైరవా, యువరాణి బట్టలు ఆమె బ్రష్ బకెట్ తెచ్చి నా కాళ్ల ముందు పెట్టి నాకు సలాం కొట్టిపో. నిన్ను నీ లాండ్రీని నీకే వదిలేస్తా. వాడు దండం పైన చెత్తుకుపోయిన అమ్మగారి బట్టలను నాకు అప్పగించు. నిన్ననే డ్రాక్లిన్ షాప్ నీకే వదిలేస్తా. నా షాపు నాకే వదిలేస్తావా? దోబీ హూమే, నీ ఒంట్లో ఓపికంటే, నీ సబ్బుకు నురుగుంటే బురదలో పడ్డ 100 జతలు పంపిస్తా. ఒక్క మరకు లేకుండా ఉతికి చూపించు. నిన్ను నీ లాండ్రీ షాప్ ని ఇస్త్రీ పెట్టెలు కూడా నీకే వదిలేస్తా. పంపించు. వాటి వాసన చూస్తేనే నువ్వు సగం చస్తావురా. ఎక్కువైనా పర్వాలేదు, కంపు తక్కువ కాకుండా చూసుకో. 100లో ఒక్క జత మిగిలినా నువ్వు ఓడినట్టేరా. ఒక్క జత కాదు షేర్ ఖాన్, 100 జతలు నానబెట్టకుండా ఒకేసారి పంపించు. నీ పొగరు వాగటంలో కాదురా, వాషింగ్ లో చూపించు. మురికి పట్టిన డ్రెస్ బట్టలు నానబెట్టకుండా ఉతుకుతాను యువరాణి. వాడి బట్టలు ఉతికి దారడం మీరు చూడాలి. సల్మాన్ ఖాన్, అమెరికన్, ముమేద్ ఖాన్, నీ పేరేంటో చెప్పరా బాబు? షేర్ ఖాన్, ఇంకో 100 జతలు పంపిస్తావా? నువ్వు మనిషివా వాషింగ్ మిషన్ ఎవరా? ఇన్ని బట్టలు ఎలా ఉతికావరా? అవును, బట్టలు బాగా బాధాలంటే ఏముండాలరా? బండు ఉండాలి. పిండాలంటే కండు ఉండాలి. ఆరేయాలంటే దండు ఉండాలి. ఆరాలంటే ఎంతుండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా